అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ ఏపీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. చట్టసభల్లో అగ్రిగోల్డ్ సమస్యను చర్చించాలని వైసీపీ భావిస్తోంది. అటు బాధితులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను వెను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అగ్రిగోల్డ్లో పెట్టుబడులు పెట్టి నిండా మునిగినా పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల వాదనేంటో మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని అడుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. దాదాపు ఎంతోమంది చనిపోయి ఉన్నారు. ఇప్పటికీ కూడా న్యాయం కోసం విజయవాడలో బాధితులంతా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, ప్రధానంగా ఏ విధంగా వాళ్ళ తరఫున అండగా నిలవబోతున్నారు? అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ప్రారంభం నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇస్తా ఉన్నాం. గత అసెంబ్లీలో కూడా వైఎస్ జగన్ గారు దానిపైన చాలాసేపు చాలా తీవ్రంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏ విధంగా అగ్రిగోల్డ్ బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈరోజు ఇంతమంది కన్నీళ్లకు కారణమైనటువంటి యాజమాన్యానికి మద్దతుగా ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందనేటువంటి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు వాళ్ళు నిన్న వేల మంది నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. తర్వాత వేల మంది మహిళలు కూడా ప్రదర్శనలు చేశారు. చాలామంది తాళిబొట్లు తెగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో ఇట్లాంటివి జరగడాన్ని నిజంగా అవమానకరం. దీన్ని సీరియస్గా తీసుకోవాలా. ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కాజేయడానికి ప్రయత్నిస్తోంది, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని కూడా జరగకుండా చూస్తోంది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఎంతవరకు నిజం? నేను అధికార పక్ష సభ్యున్నే. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ మొట్టమొదట ప్రశ్న వేసినవాడు నేను అధికార పార్టీ తరఫున. ఆ ప్రశ్నలో కూడా చాలామంది చర్చలో పాల్గొన్నారు. తర్వాత సిఐడి ఎంక్వైరీ చేశారు. త్వరగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నిజంగానే ఇది ఒక మానవతా హృదయంతో చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందులో భాగంగానే ఎందుకంటే లక్షలాది మంది ఖాతాదారులు, వేలాది మంది ఏజెంట్లు రోడ్డు పాటున పడ్డారు. వీధిని పడిన వాళ్ళ ఊరట కలిగించాల్సిన బాధ్యత మనమే ఉంది. వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి కూడా చేయాలని ఉద్దేశం సిఐడికి వేయడం, సిఐడి ద్వారా ఆస్తులు జప్తు చేయడం, అదేవిధంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి శాసనసభలో కూడా ఒక బిల్లును పెట్టారు. ఆ వైట్ కాలర్స్ క్రిమినల్స్ అంతా కూడా ఉన్నారనే. ఆ రోజేమో ప్రతిపక్ష నేత లేడు, బయటికి వెళ్ళాడు. తర్వాత ఈరోజు ఒకటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సాంకేతిక పరంగా అంటే లీగల్గా ఉన్నటువంటి ఈ విషయంలో దాని మీద లీగల్గానే ఫైట్ చేయాలా. ఎందుకంటే అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదేమైనప్పటికీ కూడా అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ అనేటువంటి ఆకర్షణీయ ప్రకటనలతో చేసేటువంటి ఈ యొక్క భాగోతం ఏదైతే ఉందో, ఈ దోపిడీ ఏదైతే ఉందో, తప్పకుండా దీని మీద చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి ఆలోచించాలా.